హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. ఆంధ్రప్రదేశ్లో రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. పంచాయతీ కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు. వీటిలో చాలా వరకు నాకున్నటువంటి సమాచారం వరకు చెప్తున్నా, నేను ఎక్కడ టీడీపీకి వ్యతిరేకం కాదు, జనసేనకి వ్యతిరేకం కాదు, ఇంకొక పార్టీకి వ్యతిరేకం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగోగు కోసం ఏదో ఒక శక్తి బలంగా నిలబడాలి. అందులో పవన్ కళ్యాణ్ గారు నాకు బాగా నచ్చారు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నా. లాస్ట్ వరకు వీడియో చూడండి, చాలా క్లియర్గా చెప్తాను. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో జనసేనకి దెబ్బ కొట్టాలని టీడీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా వైఎస్ఆర్సీపీతో కలిసి. ఎస్, నిజమే. ఇది ఎందుకు, ఎక్కడ, ఏంటి అనేది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా బలంగా తీసుకున్నా, చాలా పక్కాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. నేను అక్కడ ఇక్కడ కాయక లెక్కలు చెప్పేటువంటి వ్యక్తిని కాదు. నాకు ప్రాపర్గా తెలిస్తే తప్ప దాని గురించి మాట్లాడను, తెలుసుకుంటే తప్ప మాట్లాడను. అదే చేస్తున్నా. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు గెలిచాయి. 22 ఎంపీ స్థానాలు గెలిచారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో కలిపి 21 ఎమ్మెల్యేలు. ఈ 21 స్థానాలు మళ్ళీ టీడీపీ గెలవాలి అంటే అక్కడ పోటీ చేసేటువంటి పరిస్థితి ప్రజెంట్ అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు జనసేన గెలిచినటువంటి సీట్లలో టీడీపీకి నెక్స్ట్ టైం కూడా అవకాశం రాదు. సో అందుకనే లోకేష్ గారి మాట వినకుండా, చంద్రబాబు నాయుడు గారి మాట వినకుండా, టీడీపీ అధిష్టానం మాట వినకుండా వీళ్ళందరూ కూడా లోకల్గా ఉండేటువంటి ఆ 21 నియోజకవర్గాల్లో ఉండేటువంటి నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని బాధలు పడి, ఎన్ని అవమానాలు పడి, లోకేష్ గారి గురించి ఆలోచించండి. టీడీపీ నాయకులు లోకల్గా ఉండేవాళ్ళు వాళ్ళ తల్లిని, తండ్రిని అంత నీచాతి నీచంగా, దారుణాతి దారుణంగా, ఆఖరికి ఆయన పిల్లవాడిని కూడా, వాళ్ళ భార్యని కూడా అనరాని మాటలు అన్న తర్వాత ఎలా అంటే తండ్రిని జైల్లో తీసుకెళ్ళి అక్రమంగా అరెస్టు చేయించి, ఇప్పుడు ఆ కేసు కూడా కొట్టేశారు మొన్న. అలాంటిది ఆయన్ని ఇబ్బంది పెట్టి, ఆఖరికి ఆయన్ని వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఇది నాయకుల్లో సైతం అలాంటి వ్యక్తులతో మీరు కలిసి చేసేటువంటి పనులు కొంచెం ఆలోచించండి. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉంటే, ఆయన సామాజిక వర్గం మీద కోపం ఉంటేనో, లేదంటే ఆయన ఎమ్మెల్యేల మీద కోపం ఉంటేనో ప్రజల మీద చూపించకండి దయచేసి. మీరు వైఎస్ఆర్సీపీని దగ్గర తీసుకోవటం అంటే ఒక అరాచక శక్తిని దగ్గర తీసుకున్నట్టే. నేను ఏం చెప్తున్నాను అంటే, చాలామంది అక్కడ 21 స్థానాల్లో మనం రేపొద్దున గెలిచేటువంటి పరిస్థితి, మనకి సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, మళ్ళీ వాళ్ళే పోటీ చేస్తారు. సో అందుకని ఈ లోపు వాళ్ళని తగ్గించాలి అంటే రేపు రాబోయేటువంటి లోకల్ ఎలక్షన్స్లో, పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో జనసేన బలహీనంగా ఉంది, వీళ్ళు కేడర్ అంతా పాడు చేసుకున్నారు, వీళ్ళు నెక్స్ట్ టైం గెలిచేటువంటి పరిస్థితి కూడా లేదు, అందుకనే జనసేనకి నెక్స్ట్ టైం సీట్ ఇవ్వకూడదు అని అంటే ఇప్పుడే ఈ ఎలక్షన్లో వాళ్ళు వైఎస్ఆర్సీపీతో కలిసి అక్కడ ఉండేటువంటి జడ్పీటీసీలని, ఎంపీటీసీలని, సర్పంచుల్ని గెలవనివ్వకుండా, అంటే జనసేనకి ఎక్కువ పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, వాళ్ళని గెలవనివ్వకుండా కొంతమందితో కలిసి కొన్ని ఇబ్బందులు పెట్టడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది జనసేనకి సంబంధించినటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారికి చెప్పినా ఆయన అర్థం చేసుకుంటారా అంటే డెఫినెట్గా ఆయన రాజకీయ ప్రయోజనాలు అంటే పార్టీ ప్రయోజనాల కన్నా కూడా ప్రజల ప్రయోజనాలు మాత్రమే చూస్తారు. రాజకీయంగా ప్రజలకి ఏదన్నా ఇబ్బంది వస్తే బలంగా నిలబడతారు, కానీ పార్టీ గురించి, పార్టీకి నష్టం జరుగుతుందన్నా, ఆయన వ్యక్తిగతంగా నష్టం జరుగుతుందన్నా, ఆయన నాయకులకి, ఆయన కార్యకర్తలకి ఏదన్నా ఇబ్బంది అవుతుందన్నా ఆయన ముందు ఆలోచించేది ఓన్లీ రాష్ట్రంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. చిన్న చిన్న వాటి కోసం నేను వాళ్ళతో చెప్తాను, వాళ్ళు తీసుకుంటే సీరియస్గా తీసుకుంటారు లేదా అనేది మాత్రమే చూస్తారు. అంటే ఎక్కడ గొడవలు పెద్ద అయ్యేటువంటి పని పవన్ కళ్యాణ్ గారు చేయరు. ఈవెన్ నిన్న కూడా చాలా క్లారిటీగా ఆయన అంత ఉద్రేక్తపూరితంగా మాట్లాడినా కూడా 15 సంవత్సరాలు కలిసే ఉంటాం జగన్, ఇంకొకసారి రావాలి అనే ఆలోచన కూడా ఇంకా అయిపోయింది, చంపేసుకొని చెప్పినట్టే మాట్లాడారు. అంటే ఇక్కడ కేడర్ కూడా అదే రకంగా ఉండాలి. జనసేన పనిచేసేటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళని సరిగ్గా పనిచేసుకొని ఇవ్వకుండా, జనసేన గెలిచినటువంటి దాంట్లో, ఈవెన్ టీడీపీ గెలిచినటువంటి వాటిల్లో టీడీపీ జనసేన సరిగ్గా పట్టించుకోకపోవడం, కనీసం ఒక తిరుపతికి సంబంధించినటువంటి దర్శనానికి కూడా వీళ్ళు వెళితే ఒక ఎమ్మెల్యే గారు, ఏది జనసేనకి సంబంధించినటువంటి ఇన్ఛార్జులు, బలమైన నాయకులు ఒక టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళితే మీరు సరేనండి సాయంత్రం వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్తారట. సాయంత్రం కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ లెటర్స్ ఇవ్వట్లేదట. ఇవ్వకపోగా ఏం చేస్తున్నారంటే, అతను ఇలా వస్తే కుదరదులే అని చెప్పి వేరే వాళ్ళ ద్వారా, అంటే టీడీపీ లీడర్ ద్వారా వచ్చి అడిగితే
నెక్స్ట్ ఒక గంటలోనే రెడీ చేసి ఆ లెటర్ ఇస్తున్నారట. అంటే ఏంటి, ఇక్కడ జనసేన నుంచి వస్తే మీకు పని అవ్వదు, మీరు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా వస్తేనే పని అవుతుంది. సో మీరు జనసేన నాయకులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా టీడీపీ నాయకులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మీరు రండి అనేటువంటి ఇండికేషన్ చేస్తున్నారు. ఈవెన్ జనసేన వాళ్ళు కూడా దీనిలో చాలా తప్పులు చేస్తున్నారు. అందరూ కూడా అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలకి వీళ్ళు డోర్లు తీయటం, వాళ్ళతో పాటు తిరగటం, వాళ్ళు ఇచ్చేటువంటి దాంతో హ్యాపీగా పని చేసుకోవటం తప్ప పడి ఉంటుంది తప్ప ఇంకా అంటే వీళ్ళు ఎమ్మెల్యే స్థాయిగా ఎదిగేటువంటి పనులు వీళ్ళు చేయట్లేదు. చాలామంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 21 స్థానాలే తీసుకున్నారంటే దానికి కారణం చాలామంది నాయకులు టీడీపీ జనసేన కేడరు ఎవరూ కూడా అంత బలంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, మనం ఎమ్మెల్యే స్థాయిగా నిలబడాలి అనేటువంటి పని, అలాంటి కార్యక్రమాలు జనసేన బలోపేతం చేసేటువంటి కార్యక్రమాలు చేయలేదు. అందుకని ఇప్పుడు కూడా అదే అలుసుగా తీసుకుని రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వీళ్ళని ఎదగనివ్వరు. ఈవెన్ టీడీపీ గెలిచిన దాంట్లో, జనసేన గెలిచిన దాంట్లో ఏంటంటే ఇలాంటి కుట్రలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయని తెలుస్తుంది. దయచేసి నేను అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక బలమైనటువంటి విజనరీ ఉన్న లీడర్, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడరు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మరోసారి అంటే ఇలాంటి కష్టకాలంలో ఆయన సీఎం అవటం ఎంత అవసరమో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టే ఆయన సీఎంగా చేసి ఇంకొక 15 సంవత్సరాలు కలిసి ఉంటా ఉన్నారు. ఎందుకంటే ఆయన రావటం వల్ల ఈ రోజు చూసారుగా మనకి ఒక డేటా సెంటర్ వచ్చింది గూగుల్కి. అలాంటిది కొన్ని కంపెనీస్ రావటం మొదలు పెడుతుంది. అమరావతి అనేది ఒక రాజధానిగా మనకి ఇప్పటివరకు గత 5 ఏళ్ళుగా మొత్తం ఎక్కడో ఏ రాజధాని అనేది కూడా చెప్పలేకపోయాం. అలాంటిది అమరావతి రాజధాని పూర్తవటానికి ఆయన చాలా బలంగా పనిచేస్తున్నారు. పైనుంచి ఫండ్స్ వస్తున్నాయి. అనేకమైనటువంటి వసతులు, అభివృద్ధి కార్యక్రమాలకు ఒక అంకురార్పణ జరిగి పూర్తవుతున్నటువంటి ఈ టైంలో మీరు జనసేనని కాదనుకుంటూ జనసేనని పక్కకు తోసేయాలి, జనసేనని డిగ్రేడ్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారికి ఆయన స్థాయిని తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే ఒక అరాచక శక్తి వస్తుంది. ఈ ఎమ్మెల్యే పదవులు ఇవన్నీ పక్కన పెడితే మిమ్మల్ని గత 5 ఏళ్లుగా ఏ రకంగా హింసించాడో అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీ స్థాయికి ఎప్పుడూ కూడా టీడీపీ చెప్పాలంటే వాళ్ళ ఆధిపత్యానికి ఎప్పుడూ కూడా ఆయన అడ్డు రాలేదు. కానీ మీరు ఆ జనసేనను తగ్గించడం అంటే మీ స్థాయిని మీరు తగ్గించుకోవడం అనేది కూడా ఆలోచించండి. జనసేనతో కలిసి ఎందుకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇన్నిసార్లు 1-2 సార్లు ఆలోచించుకుని వచ్చారు అనేది కూడా ఆలోచించండి. 2014లో ఏం జరిగింది? కలిసి రావటం వల్ల. 2019లో ఏం జరిగింది? కలిసి రాకపోవడం వల్ల ఏం జరిగింది అనేది కూడా ఆలోచించుకోండి. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ని మీరు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం చూసుకోండి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ ఎమ్మెల్యేలుగా అటు జనసేన వాళ్ళు కావచ్చు, ఇటు టీడీపీ వాళ్ళు కావచ్చు, ఇద్దరూ కూడా ఈ పొరపత్యాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే నష్టపోయేది మీరు మాత్రమే కాదు, మీ కింద మీ ప్రజలు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి, ఇబ్బంది పడతారు. ఎంతోమంది యువత చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం లేక ఎక్కడెక్కడో పనులు చేసుకుంటూ గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా అరాచక పాలనలో గంజాయికి వీటికి బానిసలైపోయి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు. మళ్ళీ అలాంటి పరిస్థితుల్లోకి మీరు కూడా నెట్టేసుకుని మీకు మీరుగా ఇలాంటి తప్పులు చేసుకుంటే నష్టపోయేది మీరు మాత్రమే కాదు, మీరు నష్టపోతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు చేసేటువంటి చిన్న తప్పిదాల వల్ల అటు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాధపడతారు. ఆయనకి చెడ్డ పేరు వస్తుంది. అది కూడా ఆలోచించుకోండి. రాజకీయ ఎత్తుగడలు అనేది మీరు వైఎస్ఆర్సీపీని నామరూపాలు లేకుండా చెయ్యండి. మీరు 2 పార్టీలే ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా రాజకీయాలు చేస్తారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే మీకు ఇవ్వాల్సినటువంటి మంచి గౌరవాన్ని ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని అధికారంలో ఉన్నా డెఫినెట్గా ఆయన గౌరవం అలాగే ఉంటుంది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అధికారంలో ఉన్నా బాగుంటారు, ప్రతిపక్షంలో ఉన్నా సరే హుందాగా రాజకీయాలు చేస్తారు. సో అలాంటి వ్యక్తితో మనం రాజకీయాల్లో ముందుకు వెళ్దాం. ఈ అరాచక శక్తిని కంప్లీట్గా నిర్వీర్యం చేసేయాలని ఒక కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకోండి. జనసేన డెఫినెట్గా ఎంత ఎదిగితే రాష్ట్రానికి, దేశానికి అంత మంచిది. ఎదగాలని కోరుకోండి. ఎస్పెషల్లీ మీరు కూడా డెవలప్ అవ్వండి. మెచ్యూరిటీగా ఆలోచించండి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించండి. జనసేన 25 నియోజకవర్గాల్లో గెలిస్తేనే ఎంత ఇంపాక్ట్ చూపిస్తే తర్వాత 50, 60, 70 ఇప్పుడు ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కూడా 30% ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడా నాకు తెలిసి ఆ 30% కూడా ఇవ్వాల. కానీ పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఎందుకని మాట్లాడలేదు అంటే ఆయనకి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల అభివృద్ధి మాత్రమే ముఖ్యం.
ఆయన పార్టీ గురించి కాదు. ఆ వచ్చినటువంటి అరాకొర పదవులతో చాలా గొప్ప గొప్ప వ్యక్తుల్ని తీసుకొచ్చి, చిన్న చిన్న స్థాయి కార్యకర్తలను తీసుకొచ్చి ఆయన గొప్ప పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి. మీరు ఆలోచించండి, ఎక్కడా కూడా మీకు ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పనులు ఉంటాయి. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇంకొక 15 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి యువత కోసం, మీ పిల్లల కోసం, రేపటి తరం కోసం మీరు కొంచెం ఓపికగా పని చేసుకోండి. వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఉండి, వాళ్ళు ఎదిగితే మీకు ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా చూసుకునేటువంటి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా కొంచెం వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యేటువంటి పరిస్థితికి తెచ్చుకోవాల్సిందిగా కోరిక.